దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనములు. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆయుష్షు దేవుని కృప. ప్రియులారా, మానవుని స్వంత జ్ఞానము వలన కానీ లేదా వైద్య రంగం బహుగా అభివృద్ధి చెందుట వలన కానీ మానవుని యొక్క ఆయుష్షు ఎవరూ పొడిగించలేరు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయన వాక్య ఉపదేశమును హృదయపూర్వకముగా గైకొనుట వలన మానవునికి దీర్ఘాయుష్షు కలుగుతుంది, అనగా అధిక ఆయుష్షు. ప్రియులారా, నెమ్మదిగా బ్రతుకగలిగే భాగ్యము పొందుకోగలం. నా వలననే, నా కృప వలననే మీకు దీర్ఘాయువు కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనము జీవించు సంవత్సరములు మనము తీసుకునే ఆహారము వలన కానీ, వాడే మందుల వలన కానీ, వైద్యుల వలన కానీ, సుఖ సౌఖ్యాల వలన కానీ మనము పొందుకోలేం. దేవుని వాక్యము పట్ల, ఆయన ఉపదేశము పట్ల విధేయత వలన మన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన లోక విషయాలపై మనస్సు పెట్టుకొనక ఏ శ్రమకైనా వేదనకైనా భయపడక ఆందోళన పడక దేవుని తట్టు తిరగగలిగే నిశ్చయము నిరీక్షణ కలుగును. కాబట్టి మనలో ఆయురారోగ్యాలు సంపూర్ణముగా కలుగును. మన భారమంతా ఆయన భరించును అనే గొప్ప తలంపు మనిషి హృదయ భారమును తొలగిస్తుంది. అట్టి నిరీక్షణ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన, ఆయన వాక్యం విధేయతతో అంగీకరించుట వలన మాత్రమే సాధ్యం. అట్టి విధేయత దేవుడు మనకు అనుగ్రహించి మనకు మంచి ఆయుష్నిచ్చి ఆయన మహిమార్థమై ఈ లోకములో మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. సమస్యల నుండి విడుదల దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి తండ్రి. నీ స్తోత్రాలు. దేవా, అనేక మంది రక్షణ లేక, మారు మనసు లేక నశించిపోతున్నారు. అటు వారిని మీరు దర్శించండి, రక్షణ భాగ్యమునివ్వండి. అనేక మంది ప్రభువా, నీకు దూరమవుతున్న కుటుంబాలు ఉన్నాయి. అటు బిడ్డలను మీరు దర్శించండి, మీకు సమీపస్తులుగా నడిపించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. దూరదేశాలలో ఉంటున్న ప్రియబిడ్డలను దీవించండి. నీ కాపుదల వారికి అనుగ్రహించండి. నాయన, సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలున్నారు, అనారోగ్యాలతో ఉన్నవారు ఉన్నారు. అటు బిడ్డలను దర్శించి ఆరోగ్యవంతులుగా చేయండి. సమాధానమును అనుగ్రహించండి. మీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. తండ్రి, వ్యవసాయదారులను ఆశీర్వదించండి. తండ్రి, నీ స్తోత్రాలు ప్రభువా. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపండి. నేటి దినాన
పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికిని వారి కుటుంబాలకు దయచేయమని, అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.